హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు ఈ వీడియోలో మనకి కీ అయితే అప్డేట్ అయితే చేశారు. ఈరోజు వెబ్‌సైట్‌లో అయితే పెట్టడం అయితే జరిగింది. మనకి 16థ్ రోజు జరిగిన సోషల్ ఉంది కదండీ! సెకండ్ షిఫ్ట్‌లో దీంట్లో అయితే కొన్ని బిట్స్ అయితే అప్డేటెడ్ చేశారు. యాడ్ స్కోర్స్ ఇచ్చారు. అవి ఏ ఏ క్వెషన్స్ అనేది ఈ వీడియోలో అయితే చూద్దాము. వీడియో స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్నయితే మీరు చూడండి. ఇంతకుముందు మనకి 2 క్వెషన్స్‌కే మార్క్స్ అయితే ఇచ్చారు. ఇప్పుడు మిగతా ఏ క్వెషన్స్‌కి ఇచ్చారనేదైతే చూద్దామండి. ఇది ఓన్లీ షిఫ్ట్ 2కు సంబంధించింది. అది కూడా 16థ్ రోజు జరిగిన సోషల్ పేపర్ అండి. ఫస్ట్ టైమ్ మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. డీఎస్సీకి సంబంధించిన అప్డేట్స్ అన్నీ ఛానల్‌లో అయితే ఉన్నాయి. మీకు ఏదైనా డౌట్ ఉంటే గిన ఛానల్‌లో వెళ్ళి అయితే చూసుకోండి. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. మిగతా షిఫ్ట్‌లయి కూడా నేను చెక్ చేసి అవి కూడా వీడియోస్ అయితే చేస్తాను. ఫస్ట్ అయితే ఈ సెకండ్ షిఫ్ట్ వాళ్ళదైతే నేను అప్‌లోడ్ అయితే చేస్తున్నానండి. ఇప్పుడు చూడండి దీంట్లో ఏ ఏ క్వెషన్స్ అనేది ఉన్నాయనేదైతే చూద్దాము. ఇక్కడ మీరు ఈ క్వెషన్ ఐడీనైతే చూసుకోండి. ఎందుకంటే ఈ క్వెషన్ ఐడీ అనేది మీ దగ్గర ఇక్కడ మనకి ఫైనల్ కీలో గూడా ఒకటేలాగా ఉంటదండి. ఈ క్వెషన్ 145 క్వెషన్ అని ఇచ్చారు కానీ, మీకు వేరే నంబర్ ఉండొచ్చు. 145 క్వెషన్ కాకుండా మీరు క్వెషన్ చదవండి. ఇక్కడ ఐడీ నంబర్ 2265 అనేదైతే ఉంటుంది. మూలాధార పద్ధతికి సంబంధించి సరికానిది గుర్తించండి అనైతే ఇచ్చారు కదా! ఇక్కడ సరికానిదని గుర్తించండి. దీనికైతే మొత్తం ఆల్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు. మీరు ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా గానీ మీకు మార్క్స్ అయితే వస్తాయి. ఇది యాడ్ స్కోర్ కిందకైతే మీకొస్తుంది. నెక్స్ట్ క్వెషన్ అయితే చూద్దాము. ఇది సైకాలజీకి సంబంధించి దీని ఐడీ నంబర్ 2229 అయితే చూడండి. ఇక్కడ బాటకము అనే భావనను మొదటిసారిగా ప్రవేశపెట్టిన వారు ఎవరు అనేది ఇచ్చారు. ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ అయితే చూజ్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే దీంట్లో మీకు మార్క్స్ అయితే ఇస్తారండి. ఇక థర్డ్, ఫోర్త్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకైతే మార్క్స్ అయితే రావు. ఇక్కడ చూడండి విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన రాజవంశాలను వారు పరిపాలించిన కాలాన్ని బట్టి అవరోహణ క్రమంలో అమర్చండి అనేది ఇచ్చారు కదా! ఇది పోయినసారి మనకి ఈ ఈ క్వెషన్‌కైతే మార్క్స్ అయితే ఇవ్వలేదు. ఇప్పుడు మనకి దీనికి మార్క్స్ అయితే ఇచ్చారండి. ఇక్కడ చూడండి మీరు అన్ని ఆప్షన్స్ ఇది కూడా యాడ్ స్కోర్ కిందకైతేనే వస్తుంది. దీనికి మీకు హాఫ్ మార్క్ అయితే ఇస్తారు. ఏది సెలెక్ట్ చేసుకున్నా గానీ మీకు హాఫ్ మార్క్ అయితే వస్తుంది. ఈ ఐడీ నంబర్ చూడండి 121151 నేను లాస్ట్ డిజిట్స్ అయితే చెప్తున్నాను. ఇక్కడ మనోవిశ్లేషణ సిద్ధాంతము మరియు రక్షతంత్రాలకు సంబంధించిన సరైన సమాధానాన్ని గుర్తించండి అనేది ఇచ్చారు కదా! ఇక్కడ కూడా ఎవరైతే థర్డ్, ఫోర్త్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేశారో వాళ్ళకి మాత్రమే మార్క్స్ అయితే వస్తాయండి. ఇక్కడ గార్డినర్ ప్రతిపాదించిన ప్రజ్ఞా రకాల సరైన సమూహము అనేది ఇచ్చారు. ఇక్కడ కూడా సెకండ్ ఆప్షను, ఫోర్త్ ఆప్షను అనేది అయితే ఇచ్చారు. ఇవండి మొత్తం మనకి 5 క్వెషన్స్ అయితే ఉన్నాయి దీంట్లో. ఈ 5 క్వెషన్‌లో 2 అయితే యాడ్ స్కోర్ అయితే వస్తాయండి. ఒక మార్క్ అయితే ఈ షిఫ్ట్‌లో రాసిన వాళ్ళందరికీ 1 మార్క్ అయితే అందరికైతే వస్తుంది. 1 మార్క్ అనేది అందరికైతే వస్తుంది. మిగతావేమో ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి 1½ మార్క్ ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసిన వారికి మాత్రమే 1½ మార్క్ అయితే ఇస్తారు. 1 మార్క్ ఏమో అందరికైతే వస్తుందండి. ఈ 1½ మార్క్ ఏమో ఎవరైతే ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి మాత్రమే ఇస్తారు. ఇదైతే గుర్తించండి. అందరికీ 2½ మార్క్స్ అయితే కలవవండి. 1 మార్క్ అయితే అందరికీ యాడ్ స్కోర్ ప్రకారం అయితే వస్తుంది. ఈ షిఫ్ట్‌లో రాసిన వాళ్ళకి. నార్మలైజేషన్ అంటారా? ఈ 3 షిఫ్ట్‌లలో మనకు సోషల్ అయితే 3 షిఫ్ట్‌లో జరిగింది కాబట్టి 3 షిఫ్ట్‌లో చూసి ఏ షిఫ్ట్‌కైతే ఈజీగా ఉంది, ఏ షిఫ్ట్ హార్డ్‌గా ఉంది అనే దాన్ని బట్టి నార్మలైజేషన్ అయితే చేస్తారు. ఈ నార్మలైజేషన్ చేసిన తర్వాత మళ్ళీ మనకి స్కోర్ అయితే 2, 3 రోజుల్లో మనకి అప్డేట్ అయితే చేస్తారు. మార్క్స్ మెమో అయితే మనకు అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. మనకి నార్మలైజేషన్‌లో ఎన్ని మార్కులు పెరిగాయి అనేదైతే మనకు తెలుస్తది. ఈ షిఫ్ట్ వాళ్ళది. నేను మిగతావి 2 షిఫ్ట్‌లు ఉన్నాయి కదండీ! 16థ్ రోజు ఫస్ట్ షిఫ్ట్, 17థ్ రోజు జరిగిన షిఫ్ట్ గురించి కూడా నేనైతే చూసి చెక్ చేసి అయితే మీకు ఏమన్నా ఉంటే మళ్ళీ వీడియో అయితే అప్‌లోడ్ అయితే చేస్తానండి. ఏమీ లేకపోతే అప్‌లోడ్ అయితే చెయ్యను. నెక్స్ట్ ఇప్పుడు మీకు ఈ వీడియో చూసారు కదా! మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే ఇది యూజ్‌ఫుల్ అయ్యే వీడియో కాబట్టి మీరు మీ ఫ్రెండ్స్‌కి అయితే షేర్ చేయండి.
లైక్ చేసి హైప్ ఆప్షన్ వస్తే మాకు పాయింట్స్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.